మీరు పూజ చేస్తారా రాధేయ? నేను చేస్తాను. ఎప్పటికీ నియమాలతో. పైగా ఓ కన్య ప్రార్థన ఎప్పుడూ తనకి రాబోయే భర్త గురించే ఉంటుంది. మరి మీరు మీ పూజల్లో దేవుణ్ణి ఏమడిగారు? అదేంటంటే, నేను నా భర్త ముందుకు రాగానే గౌరవంతో నా శిరస్సుని కిందికి వంచాలని అనుకుంటాను. ఆయన గురించి ఆలోచించగానే గర్వంతో తలెత్తుకోవాలని. కానీ ప్రతి స్త్రీకి ఉన్నట్టుగానే నా మనసులో కూడా ఆలోచన ఉంటుంది. నేను ఆరాధించే దేవతలు నా ప్రార్థనల్ని వింటారో లేదో అని. ఏం అడగాలనుకుంటున్నారో స్పష్టంగా అడగొచ్చు కదా. పురుషాలు ఎవరు రాధేయ? తనతో మీకేంటి సంబంధం? మనిద్దరి పెళ్లి విధి ఆడిన వింత నాటకం. ఇలా జరుగుతుందని నేను అసలు ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే ఏ మంటపంలో మనిద్దరి పెళ్లి అయ్యిందో అదే మంటపంలో వృషాలికి నాకు పెళ్ళవ్వాల్సింది. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సూర్యుణ్ణి సాక్షిగా భావించి మాటిపు కన్నా నువ్విప్పుడు సుప్రియని పెళ్లి చేసుకోవాలి. ఈ సూతపుత్రుడు రాధయ్య కర్ణుడు మాటిస్తున్నాడు. నేనిప్పుడు సుప్రియని పెళ్లి చేసుకుంటాను. వృషాలి ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ ఉంటుంది. కానీ ఓ భర్త కర్తవ్యాన్ని, ఓ భర్త ధర్మాన్ని నిర్వర్తించడంలో కర్ణుడు ఎప్పటికీ ఎలాంటి లోటు చెయ్యడు. ఇప్పుడు మనిద్దరం పెళ్లి చేసుకున్నాం. అందుకే నేను చాలు రాధయ్య. ఓ భార్యకి ఇంతకు మించిన సౌభాగ్యం ఇంకే ఉంటుంది. తన భర్త తనతో ఎప్పటికీ అబద్ధం ఆడకుండా ఉండడు. నేను పూజించే దేవతలు నేను చేసిన పూజలకు ఫలమిచ్చారు. రాధయ్య, మీరు కూడా అదే దేవతల్ని తప్పనిసరిగా పూజించాలి. మీరు చెప్తున్న వాళ్ళు చాలా శక్తిశాలి అని స్పష్టంగా తెలుస్తుంది. ఎవరు వాళ్ళు? కొందరేమంటారంటే ఆయన దేవుళ్ళకే దేవుడని. ఇంకొందరు ఆయన్ని మనలాంటి ఓ మనిషి అనుకుంటారు. తను అజరుడు కాడు, అమరుడు కాడు. కానీ నాలాంటి భక్తులకైతే ఆయన మృత్యువు, జీవనం, ఆయువు కంటే చాలా ఎక్కువే. మీరు కూడా ఆయన పేరు వినే ఉంటారు. ఆయన వాసుదేవుడు కృష్ణుడు. కృష్ణుడు నాకు నువ్విచ్చిన మాటను నిలబెట్టుకునే సమయం వచ్చింది. ఇప్పుడు నువ్విచ్చిన మాట నీకు గుర్తుంది కదా. జీవితంలో ఒక్కసారి నాకు సాయం చేయడానికి వస్తాను. మనం వాసుదేవుడు కృష్ణుడి మీద యుద్ధం చేయబోతున్నాం కర్ణ. చాలా శక్తిశాలి అని తెలుస్తోంది. కొందరేమో ఆయన్ని దేవాది దేవుడు అంటారు. ఇంకొందరు ఆయన్ని కేవలం మనలాగే ఓ మనిషి అనుకుంటారు. ఆయనే కృష్ణుడు. ఆ నల్లనయ్య జీవితంలోని చీకట్లన్నింటినీ తొలగించగల సమర్థుడు.
తనని నమ్మిన భక్తుల కష్టాలన్నీ తీర్చి ఆయనే ముందుకు నడిపిస్తాడు. లీలా పురుషోత్తముడు, మురళీధరుడు, కన్నయ్య. నువ్విచ్చిన మాట నీకు గుర్తుంది కదా, జీవితంలో ఒక్కసారి నాకు సాయం చేయడానికి వస్తానన్నావు. మనం వాసుదేవుడు కృష్ణుడి మీద యుద్ధం చేయబోతున్నాం కర్ణ. నేను ఎవరిని ఆదర్శంగా భావించి ఈ సమాజంలో మార్పు తీసుకురావాలనుకుంటున్నాను ఆ వాసుదేవుడితోనే ఎలా యుద్ధం చేయను. కానీ జరాసంధుడికిచ్చిన మాటని కూడా తోసిపుచ్చలేను కదా. నాకు మాటివ్వు మిత్రమా, నువ్వు ఆ మాయావి గౌరవాన్ని మట్టిలో కలిపేయాలి. జరాసంధుడు నిజానికి నాకు మిత్రుడు కాదు, కానీ తను నాకు చాలా పెద్ద బహుమానం ఇచ్చాడు. కర్ణ, చాలా ఏళ్లుగా కృష్ణుడు జరాసంధుడితో ఆటలాడుతూ వస్తున్నాడు. నాకు కూడా చాలా ఆశగా ఉంది ఆ కృష్ణుడు ఓడిపోతుంటే నా కళ్ళారా చూడాలని. అసలు ఆయన్ని నువ్వు ఇంతవరకు చూడలేదు కదా. తనతో అంత శత్రుత్వం ఎందుకు మిత్రమా? చాలామంది ఆయన్ని ఈశ్వరుడిగా భావిస్తారు, అవతారంగా భావిస్తారు. హ, అదే నాకు విచిత్రంగా అనిపిస్తుంది. చెప్పుడు మాటల్ని జనం నిజమని నమ్మేస్తారు, కానీ ఒక మాయావిని ఈశ్వరుడా? మిథ్య. కృష్ణుడి చరిత్రలో అబద్ధాలేమున్నాయి మిత్రమా? మిథ్య కాకపోతే మరేంటి మిత్రమా? ప్రజాభూమి నుంచి మొదలు పెడితే మొత్తం భారతదేశమంతా ఆ కథలు ప్రచారమయ్యాయి. ఆ కృష్ణుడు రాక్షసి పూతన ప్రాణాలు తీశాడని, తనని వధించాడని. ఈ కథని అమ్మ నాకు కూడా చెప్పింది. ఆయన పూతనని వధించాడని. నువ్వే చెప్పు మిత్రమా, ఒక పాలు తాగే చిన్న పిల్లవాడు ఎలా ఒక భయంకరమైన రాక్షసిని వధిస్తాడు? ఓ దివ్య పురుషుడికి, ఓ అవతార పురుషుడికి అది అసంభవం కూడా కాదు మిత్రమా. అవునా? అయితే నువ్వు ఇంకో కథ కూడా నమ్ముతున్నావనుకుంటా. మోకాళ్ళ మీద పాకే కృష్ణుడు తన నోటిలో తన తల్లి యశోదకు మొత్తం బ్రహ్మాండాన్ని చూపించాడని. అవన్నీ పనికిమాలిన మాటలు మిత్రమా. మొత్తం అన్నీ కుట్రలే. ఉద్దేశపూర్వకంగా అలాంటి కథల్ని ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే తనని అవతారంగా భావించాలని, భగవంతుడిగా భావించాలని. కర్ణ, నువ్వు నవ్వుతున్నావా మిత్రమా? నువ్వే చెప్పు, అసలు ఈ ఘటనలకు సాక్ష్యం ఏదైనా ఉందా? వాటిని నిరూపించగలిగేది? మిత్రమా, ఏది నిజమో ఏది అబద్ధమో ఆ గొడవలో నేను పడాలనుకోవట్లేదు. నిజంగానే కృష్ణుణ్ణి నమ్మే వాళ్ళ దగ్గర ఏ సాక్ష్యమో ఉండకపోవచ్చు, కానీ తన విరోధుల దగ్గర కూడా ఎలాంటి సాక్ష్యమూ లేదుగా. కర్ణ, ఎందుకో తెలియదు కానీ నువ్వు మాట్లాడేది వింటే ఆ యుధిష్ఠరుడు మాట్లాడుతున్నట్టుగా ఉంది. అలాంటిదేమీ లేదు మిత్రమా. సరే, ఒప్పుకుంటాను. ఆ యశోదామాయికి భ్రమ కలిగిందనుకుందాం. ప్రతి తల్లికి తన కొడుకులో ఈశ్వరుడి రూపం కనిపిస్తుంది. కానీ మధురవాసులు ఇంద్రుడి కోపంతో బాధపడినప్పుడు అప్పుడు కృష్ణుడే తన చిటికిన వేలితో గోవర్ధన పర్వతాన్ని పైకి లేపాడు. సామాన్యులు అలా చేయలేరు కదా. అలాగే కాళీయ మర్దనం, నీకు అది కూడా అబద్ధపు ప్రచారంగా అనిపిస్తుందా?
మరి కాళీయమర్దనం అది కూడా ఓ అసత్య ప్రచారమేనా మిత్రమా? అంత పెద్ద విషయం కలిగిన మహాసర్పాన్ని అంతం చేసిన వాడు ఓ సామాన్యమైన మనిషి కావడానికి వీల్లేదు మిత్రమా. ఇంద్రుణ్ణి ఓడించినంత మాత్రాన ఎవరూ భగవంతుడు కాదు మిత్రమా. నువ్వు కూడా ఇంద్రుణ్ణి ఓడించావు కదా, కానీ నీకెవరూ భక్తులు లేరే. నిన్నెవరూ ఈశ్వరుడిగా భావించరు కదా. పైగా చిన్నప్పటి నుంచి మొదలుపెట్టి రణభూమి వరకు నీకు చాలా సంఘర్షణ తప్పలేదు. పైగా విషం నుంచి బయటపడడం అంత తేలికేం కాదు మిత్రమా. నేను కూడా చిన్నప్పటి నుంచి కొద్దిగా విషంతోనే పెరిగాను. మరి నన్ను నేను అవతారంగా ప్రకటించుకోమంటావా? అంటే నువ్వేమంటావు? కృష్ణుడు అసలు అలాంటివేం చేయలేదంటావా? ఆయన్ని సామాన్యులైన మనుషుల నుంచి వేరు చేసే పనులు? మరి కంసుణ్ణి వధించడం ఓ సామాన్య మనిషికి కుదిరే పనేనా? నువ్వే చెప్పు మిత్రమా. నేనది ఒప్పుకుంటాను. ఓ ఆవులు కాచుకునేవాడికి కంసుణ్ణి చంపడం చాలా కష్టం. కానీ మనం దాన్ని గోపాలుడి శక్తిగా భావించాలి. అదేం ఈశ్వరుడి మాయ కాదు. నువ్వు కృష్ణుడి విజయాలన్నింటినీ ప్రశ్నిస్తున్నావు మిత్రమా. అవును, ఎందుకంటే తను ఒక మాయావి. కుట్రలు చేసేవాడు, మాయలు చేసేవాడు, ఇంకేం కాదు. కుట్రదారుడు, మాయావి అను. కానీ ఆయన ఏం చేసినా సరే తన వాళ్ళకి మేలు చేయడానికే, తన వాళ్ళని ఉద్ధరించడానికే చేశాడు. నాకు చిన్నప్పటి నుంచి చాలా కోరిక ఆయన్ని ఒక్కసారైనా సరే కలవాలని. జరాసంధుడి కారణంగా ఆయన్ని నేను కలుస్తాను. కానీ యుద్ధ భూమిలో నేనసలు ఎప్పుడూ అలా ఊహించనే లేదు. మిత్రమా, మర్చిపోవద్దు, నువ్విచ్చిన మాట కోసమైనా సరే నువ్వు ఆ కృష్ణుడితో యుద్ధం చెయ్యాలి. మరి మన శత్రువుని చూసి అంతగా ప్రభావితం కావడం విజయ లక్షణం కాదు. తను మాయావి కదా. నీ భ్రమని నీ మీదే అస్త్రంగా మార్చి నిన్ను ఓడించగలడు. తను ఎక్కడ, ఎప్పుడు, ఎవరి దగ్గరికి ఏ రూపంలో వస్తాడో దాన్ని గుర్తించడం చాలా కష్టం మిత్రమా. నువ్వు తన మాయలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరినైతే పొగుడుతూ వచ్చానో రేపు తనతోనే యుద్ధం చేయక తప్పదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కర్మ మార్గాన్ని ఎంచుకోవడంలోనే మానవ జీవన గమనం ఉంటుంది అంగరాజా.
ఏ మార్గాన్ని ఎంచుకోవాలన్నదే మానవుడి ముందున్న అసలైన ప్రశ్న. ఎందుకంటే లక్ష్యం ఉత్తమమైనదైనా మార్గం అనుచితమైనదైతే లక్ష్య సిద్ధి అసంభవం. ఎంపిక అనేది ధనుర్విద్య కంటే చాలా కష్టమైనది అంగరాజా. ఎప్పుడైతే ఒక మహాయోధుడు సరి అయిన మార్గాన్ని ఎంచుకోకపోతే అప్పుడు అనుచిత మార్గం తనని ఎంచుకుంటుంది, తనని మహనీయుడి నుంచి సామాన్యుడిగా మార్చేస్తుంది. అందుకోసమే యుద్ధంలో మిత్రులు మరియు శత్రువుల ఎంపికలో జాగ్రత్త వహించడం తప్పనిసరి. ఇద్దరు మిత్రుల సంభాషణకి అంతరాయం కలిగించడానికి అసలు ఎవరు నువ్వు? నేనెవరన్నది ముఖ్యమైన విషయం కాదు. నేనేం చేయడానికొచ్చానో అదే ఇప్పుడు ముఖ్యమైనది. మన కర్మ ఫలమే మనల్ని పరిచయం చేస్తుంది. అయితే నీ పరిచయం ఏంటో చెప్పు. ఎందుకు ఇక్కడికి వచ్చావు? నేను నటవరుణ్ణి, మహారాజు జరాసంధుడి దూతని. అంగరాజుని తన లక్ష్యం వరకు చేర్చడానికి వచ్చాను. ఎక్కడికి తీసుకువెళ్ళడానికొచ్చానంటే ఆయన ఉండవలసిన చోటుకి. చాలు! ఓ రాజును తీసుకెళ్లడానికి ఇంకో రాజే రావాలి, అదే సరైంది. వెళ్ళు, వెళ్ళి జరాసంధుడితో ఈ విషయం చెప్పు. తనే స్వయంగా కర్ణుడిని తీసుకెళ్లడానికి రానంత వరకు అంగరాజు కర్ణుడు ఎక్కడికి రాడు. ఒక రాజుని తీసుకురావడానికి జరాసంధుడు దూతని పంపించాడా? అది నియమాలకి విరుద్ధం. నియమాల విషయంలో హస్తినాపురం యొక్క గొప్ప రాజకుమారుడు దుర్యోధనుడు ఒక విషయాన్ని చెప్పారు. అదేమిటి, మీరా మాటని వినలేదా? ఏంటది? ఏం చెప్పాడా రాకుమారుడు దుర్యోధనుడు? అదే, నియమాలు ఎవరు ఏర్పాటు చేస్తారంటే పాలించే ప్రభువులే అని. పైగా వాటిని ఏర్పాటు చేసిన పాలకులకు ఎటువంటి బంధనాలు ఉండవు అని. ఏ విధంగా ఒక నది తన మార్గాన్ని ఎంచుకోవడానికి ముందు ఎవరిని అడగదో, అదేవిధంగా ఒక శాసకుడు తను ఏర్పాటు చేసిన నియమాల్ని కూడా మార్చొచ్చు. ఇక మీరే చెప్పండి మహాశయ, ఆ రాజకుమారుడు దుర్యోధనుడు ఏమైనా తప్పుగా చెప్పాడా? లేదు లేదు, ఎప్పటికీ కాదు. సందేశం ఇవ్వడం దూత పని అంగరాజా. కానీ మళ్ళీ చెబుతున్నాను, ఎంపిక చేసుకునే బాధ్యత మాత్రం మీదే. మీరు నాతో రావడానికి ఇష్టపడతారా లేదా అనేది మీ మీదే ఆధారపడి ఉంది. కర్ణుడు ఎంచుకున్న దారి కేవలం తనకిచ్చిన మాటని నిలబెట్టుకోవడమే. నేను నీతోనే వస్తాను దూత. మహాభాగ్యం. నా కోరిక కూడా అదే, మీరు నాతో కలిసి రావాలని. వెళ్ళు మిత్రమా, నేను కూడా హస్తినాపురానికి వెళ్ళాలి, ఓ ముఖ్యమైన పని మీద. మీకో విషయం తెలియజేయాలనుకుంటున్నాను రాకుమారా. ఈర్ష్య అనేది అగ్ని. అందరికంటే ముందు ఈర్ష్య పడేవాళ్లనే దహించేస్తుంది. ఏమన్నావు నువ్వు? ఏమీ లేదు. ఒక మహాపురుషుడు చెప్పిన మాట స్మరణకు వచ్చింది. నేను అదే చెప్పాను. కానీ ఈ మాట రాకుమారుడు దుర్యోధనుడిది కాదు. కానీ ఒకటి, ఇది తన కోసమే.
మీ ఆజ్ఞ కోసం మీ దూత ఎదురుచూస్తూ ఉన్నాడు అంగరాజా.